అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇల్లిరమ్మ కథల్లో వచ్చేసామోచ్ బ్యారేజ్ కట్టడానికి అన్న అంకానికి స్వాగతం. మేమంతా ఏలూరులోనే ఉన్నామనుకుంటున్నారా? ఇంకా నయం, మా పాతింటికి వెళ్ళి అడిగారు కారు. అవును, మాకు ట్రాన్స్ఫర్ అయిపోయిందని మీకెలా తెలుస్తుంది? మేము ఎవ్వరికీ చెప్పకుండా వచ్చేస్తేను మా పెద్ద పరీక్షలు అయిపోయాక ఇంటిలిపాదిమి పిన్ని పెళ్ళని చెప్పి కొవ్వూరెళ్ళాం కదా. పెళ్ళివారి బండి అటు వెళ్ళిందో లేదో ఇటు ఏలూరు మావయ్య గారి దగ్గర నుంచి టెలిగ్రాము. మాకు బెజవాడ ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి నాన్నని అర్జెంటుగా రమ్మని. అసలు పెళ్ళికి వెళ్ళే ముందు నుంచి అమ్మకు అనుమానంగానే ఉన్నట్టుంది. నాన్నతో 1-2 సార్లు అంది కూడాను. ఆసుపత్రి కట్టడం పూర్తయిపోయి డాక్టర్లు నర్సులు అటు ఇటు తిరగడం మొదలెట్టాక కూడా కూర్చోబెట్టి జీతం ఇవ్వడానికి మీ కంపెనీ వాళ్ళు ఏమన్నా వెర్రి వెంగళప్పలా? బెజవాడ ట్రాన్స్ఫర్ ఎటూ తప్పదు, నేను సామానంతా సర్దేసి పెళ్ళికెడతాను అంది. కానీ అమ్మ చెప్పింది నాన్న ఏనాడు ముద్దుగా విన్నారు గనక కంపెనీ వాళ్ళు ఇచ్చే ప్రతి రూపాయికి 100 రూపాయల అరవచాకరీ చేయించుకుంటారని తనకి తెలియద్దు. ఆఫీస్ నిండా అరవవాళ్లే కదా మరి. అమ్మ మాట నాన్న వినకపోవడం మూలాన్నే మా నలుగురిని పెళ్ళిలో అలిసి పులుసు కూరైపోయిన అమ్మమ్మ ప్రాణాలకి పడేసి వాళ్ళిద్దరూ ఏలూరు వెళ్లాల్సి వచ్చింది. సామానంతా కంపెనీ లారీలో బెజవాడ పంపేసి 3వ రోజు కల్లా చక్కా వచ్చారనుకో. కాళ్ళ చేతల అడ్డం పడేందుకు మేం లేకపోబట్టి పని సులువుగా అయిపోయిందిట్లే. కానీ ఎవ్వరికీ చెప్పకుండా దొంగలా ఏలూరు వదిలేయాల్సి వచ్చింది. ఒక్క సువర్ణకి మాత్రం అమ్మతో చేతుత్తరం పంపాం. నేను చిన్నారి. తను దసరా సెలవుల్లో బెజవాడ తప్పకుండా వస్తానని అమ్మతో చెప్పిందిట. అసలే వైశాఖ మాసం, పైగా బెజవాడ ప్రయాణం, అందులోనూ చిన్నపిల్లలం, ఘాట్పులు కొట్టవు. అందుకని పొద్దున్నే మాకు అన్నాలు పెట్టి మరీ రైలెక్కించారు. దారిలోకని కొంచెం పెరుగన్నం కూడా కలిపించింది అమ్మమ్మ. దొడ్లో కాసిన నారింజకాయలు, కొంచెం బెల్లం ముక్క అమ్మ చేతికిచ్చింది. ఎండ మరీ ఎక్కువగా ఉంటే తలా మొక్క పెట్టమని. తీరా బయలుదేరే ముందు వాళ్ళ అమ్మను పట్టుకుని ఏడ్చేడ్చి మా అమ్మ అంత గోల చేసింది కదా. నాన్న కోపం వచ్చి కొత్తగా పెళ్ళే అత్తారింటికి వెళ్ళే ఆడపిల్లలాగేమిటా ఏడుపు అసహ్యంగా అని కేకలేసే వరకు రిక్షా ఎక్కనే లేదు. మరి ఆ ఏడుపంతా ఏ చెట్టెక్కిందో రైలు కదలగానే నాన్నతో కబుర్లేసుకుంది. బెజవాడ ఇల్లు ఎంత ఉంటుంది, ఎన్ని వాటాలున్నాయి, ఇంటి వాళ్ళకి ఎంతమంది పిల్లలు అంటూ. ఇన్ని విషయాలు నాన్నకి మాత్రం ఎలా తెలుసు? అసలు ఆ ఇల్లు తను చూసి కుదిరిస్తే కదా. మాకు ప్రభాకరం అన్నయ్యని ఓ చుట్టం ఫ్రెండ్ ఉన్నారులే, ఆయన కుదిర్చారు వాళ్ళ ఇంటి పక్క ఇల్లు. ప్రభాకరం అన్నయ్య నాన్న ఎన్నో ఏళ్ల నుంచి ఈ కంపెనీలోనే కదా పనిచేస్తున్నారు. ఇద్దరూ ఒకే రోజున ఉద్యోగాల్లో చేరారట. కాకపోతే ఆయనకి ఆఫీస్లో పని. మా నాన్నలాగా ఎండకెండి వానకి తడవక్కర్లా. విశాఖపట్నంలో ఏరోడ్రోమ్ కట్టినా, గన్నవరంలో బ్రిడ్జి కట్టినా ఉద్యోగం ఒక్కచోటే, ఇళ్ళు పక్కపక్కనే. అందుకే అమ్మకి సావిత్రుదినికి కూడా చాలా స్నేహం. ఏమిటో పాపం నాన్న ఉద్యోగం, స్నేహాలన్నీ మర్చిపోతూ ఉండాలి, మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉండాలి. అయినా అమ్మ చెప్తూ ఉంటుందిగా, నాన్నకి అసలు నిజం స్నేహితులు 3 ఇసిక, సిమెంటు, కంకరాను. అవి ఏ ఊరెళ్ళినా తప్పవుగా. కానీ మాకు అలా కుదరదే. ఇంకా ఇప్పటికి కూడా పాపక్క, ప్రమోదక్క కల్లోకి వస్తూనే ఉంటారు. ఇక బెజవాడ వెళ్ళిపోయాక సువర్ణ కూడా వస్తుంది మరి. రైలు అలా వెళ్ళగా వెళ్ళగా ఏలూరు స్టేషన్ వచ్చింది. చందర్రావు పరుగు పరుగునొచ్చి సామాను అందించాడు. 3 జాడీలు, దేవుడి బుట్ట, 2 ఫ్యాన్లు, చాకలాడింట్లో ఉండిపోయిన బట్టలు, పరుపులు. తన సొంత డబ్బుతో వసంతమహల్ కారపూస, గులాబ్ జాములు కొనుక్కొచ్చి మరీ ఇచ్చాడు.
నాకు పాపం బోల్డు జాలేసింది. ఉత్తి పుణ్యానికి ఏదో ఒకటనేదాన్ని. ఇంక బెజవాడలో సైకిల్ ఎక్కించి మమ్మల్ని ఎవరు తిప్పుతారు? పవర్పేట దాకా వచ్చి అందరికీ టాటా చెప్పి దిగిపోయాడు. అమ్మ తను కొవ్వూరు వచ్చేటప్పుడు చెప్పొచ్చిందిట, ఈ సామానంతా లక్ష్మీవారం మధ్యాహ్నం బండికి తెమ్మనమని. బెజవాడ దగ్గర పడే కొద్దీ రైలు పెట్టంతా వేడెక్కిపోవడం మొదలెట్టింది. చెక్క కిటికీలు మూసేస్తే చీకటిగా బాగానే ఉంటుంది, కానీ ఒకటే ఉక్క. కిటికీలు తీసేస్తే వడగాలి. ఎలాగో చచ్చి చెడి రైలు బెజవాడ చేరింది. అందరం రైలు దిగేటప్పటికీ మట్టి ముఖాలు, రేగిపోయిన జుట్లు వేసుకుని అడుక్కునే పిల్లల్లా ఉన్నంట. అమ్మ చెప్తే తెలిసింది. ఓ పక్క కూలాళ్ళు, ఇంకో పక్క రిక్షావాళ్ళు నిలబడనివ్వరు. 18 సామాన్లు లెక్కెట్టుకుని ఎంతసేపు కూర్చున్నా ప్రభాకరం అన్నయ్య కనబడ్డు, జీపు కనబడదు. ఎంతసేపు ఎదురు చూస్తాం ఎవరో వస్తారని. అక్కడికి రిక్షా వాళ్ళని అమ్మ బతిమాలింది కూడాను, మా చావు మమ్మల్ని చావనీయండి నాయనా అని. కానీ వాళ్ళెందుకు అలా ఒప్పుకుంటారు? వాళ్ళు పెట్టే బాధ భరించలేక నాన్న అప్పుడు బయట పెట్టారు. లక్ష్మీవారం ప్రయాణం అంటే ఫ్రైడే అనుకుని అలా రమ్మని రాశారట ప్రభాకరం అన్నయ్యకి. పైపెచ్చు అమ్మని తిట్టడం, గురువారాన్ని పట్టుకుని లక్ష్మీవారం అండం ఎందుకు అని, వెధవ కన్ఫ్యూజన్ అని. ఎక్కడ అమ్మ తన్ని తప్పు పట్టేస్తుందేమోనని ముందే గైగై మనేస్తారు అమ్మ మీద. ఇంకా అసలు విషయం తెలిసిందిగా, జీపు రాలేదని వెనక్కి వెళ్ళిపోలేం కదా. చివరికి రిక్షా వాళ్ళే గెలిచారు. మొత్తం 4, నాకు, నాన్నకి, చిన్నారికి, అమ్మకి తలొకటిను. నా రిక్షాలో పరుపులు బుజ్జి, అమ్మ రిక్షాలో ఆవకాయ జాడీలు దేవుడు బుట్ట, నాన్న రిక్షాలో ఫ్యాన్లు ఇందు, ఇంకా చిన్నారికి మిగిలిన సామాన్లు. అలా మంచి ఎండలో 4 రిక్షాలు పెళ్లివారు ఊరేగింపులా గవర్నర్ పేట చేరాయి. సోడా కొట్టు దగ్గర ఆపారు. అందరూ తలా సోడా తాగుతున్నాం. అప్పుడు రిక్షా వాళ్ళు, గవర్నర్ పేట వచ్చేసిందండి, ఏ వీధండి, ఎవరింటికి వెళ్ళాలా అని అమ్మని అడిగారు. అమ్మ నాన్న కేసు చూసింది. గుర్తొచ్చింది నాన్నకి తన అడ్రస్ చెప్పాలని. నాకేం తెలిసే, ప్రభాకరం కదా ఇల్లు కుదిర్చింది. వాళ్ళ ఇంటి పక్కనే ఉన్న బాగా డబ్బున్న బట్టల కొట్టు వాళ్ళదిట. స్టేషన్కి వస్తా అన్నాడు కదా అనుకున్నాను అన్నారు. అమ్మకి గాభరా పట్టుకుంది. ఇప్పుడు ఎలాగండి బాబు, డబ్బున్న వాళ్ళ ఇల్లు అంటే రిక్షా వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఇల్లు గల ఆయన పేరు గుర్తుకు తెచ్చుకోండి అని నాన్నకి ఉపాయం చెప్పింది. నాన్న నెమ్మదిగా ఆలోచించి జ్ఞాపకం తెచ్చుకుని చెప్పారు. కొంచెం గుర్తొస్తుందే, ఆయన పేరు సుబ్బారావో సుందర్రావో అనుకుంటా. ఇంటి పేరు ఇంటి పేరు ముక్కల పులుసో పప్పు పులుసో అనుకుంటా. కాదు పులుసు పచ్చడి అన్నారు. ఇంక మేమంతా సోడా తాగుతూ నవ్వేటప్పటికీ ముక్కుల లోపలికి వెళ్ళిపోయి నానా హైరానా పడ్డాం. ఇలాంటి నాన్నతో అమ్మ కాబట్టి వేగుతోంది, కానీ ఇంకోళ్ళు అయితేనా. ముక్కల పులుసు ఏమిటి, ఎండకి మతిగాని పోయిందా, లేకపోతే ఇంకా పెళ్లి భోజనాలు మనసు తీరలేదా? కాదే, ఎవరినైనా అడుగుదాం, పులుసు పచ్చడో పప్పు పులుసో అయ్యి ఉంటుంది అన్నారు. తిరిగి 2-3 సోడా కొట్లల్లో అడిగాం. మేము సోడాల మీద సోడాలు తాగడమే కానీ ఎవరిల్లు కావాలో మాకే తెలియపోతే ఇంక చెప్పేవాళ్ళకేం తెలుస్తుంది? ఓసారి రామారావు అంటారు, ఓసారి సుబ్బారావు అంటారు. ఇంటి పేరు అడిగితే ఓసారి ముక్కల పులుసు అంటారు, ఓసారి పప్పు పులుసు అంటారు. ఎంతైనా పాపం అమ్మమ్మ వారం వర్జ్యం చూసుకునే రైలు ఎక్కించింది కదా, ఆ మాత్రం దేవుడు కాపాడ్డు. ఓ పెద్ద వేప చెట్టు వెనకాల ఒక చిన్న పెంకుటిల్లు కనిపించింది. అవి చూడగానే అమ్మకి ఒక ఐడియా వచ్చింది. మీరు చేసిన ఘనకార్యానికి నేను పిల్లలు ఇదిగో ఈ చెట్టు కింద ఉంటాం. తమరొక రిక్షాలో వెళ్ళి ఆఫీస్ కనుక్కుని ఆ ప్రభాకరాన్ని పట్టరండి. మీకు నిద్దట్లోనైనా ఆఫీస్ అడ్రస్ సరిగ్గానే గుర్తుంటుందిగా అని నాన్నని కేకలేసింది. లక్ష్మీ టాకీస్ పక్క సందులో పెద్ద బిల్డింగ్ అద్దెకి తీసుకున్నారుగా, అయినా కంపెనీ బోర్డు ఉంటుందిగా, ఎక్కువ కష్టపడక్కర్లేదు అని మహా సంతోషంగా ఏలేసుకుంటూ ఓ రిక్షా ఎక్కి వెళ్ళిపోయారు
అందరినీ చెట్టు కింద వదిలేసి మమ్మల్ని చూసేటప్పటికి అమ్మకి కడుపు తరుక్కుపోయినట్లుంది. తిట్టకుండా కూర్చోబెట్టి నారింజ పండు ఒలిచి తొనలు పెట్టింది. బెల్లం ముక్క బొగ్గన పెట్టుకోమంది. కానీ ఏమిటో ఎన్ని చేసినా మంచినీళ్ళు తాగితే గాని నాకు దాహం తీరినట్లు అనిపించక కూజా పుచ్చుకుని బయలుదేరాను. ఆ పెంకుటింటి వాళ్ళని అడిగి కాసిన మంచినీళ్ళు తెచ్చుకుందామని. మహా అయితే మధ్యాహ్నం నిద్ర లేపినందుకు విసుక్కుంటారు, అంతకన్నా జైల్లో అయితే ఏం పడేయరు కదా అనుకుంటూ నెమ్మదిగా తలుపు తట్టా. ఒక ఆవిడ అమ్మంతే ఉంది. ఎవరు అంటూ తలుపు తీసి నన్ను నా చేతిలో కూజాని చూసింది. ఎవరు? ఏమే, నువ్వు నానివి కదూ? మీ అమ్మేది? మిగతా వాళ్ళేరి? లోపలికి రాకుండా ఏం చేస్తున్నారు అంటూ గబగబా వాకిట్లోకి వచ్చి చూసింది. సరోజమ్మ, ఏమిటి రాక? ఈయనేమిటి నాకు అలా చెప్పారు? రేపు కదూ మీరు వచ్చేది? ఎంతెండా, రండి రండి లోపలికి రండని తీసుకెళ్ళింది. మేమంతా లోపలికి వెళ్ళి బావిలోంచి చల్లటి నీళ్లతో మొఖాలు కడుక్కుని మామూలు పిల్లల్లా అయ్యే లోపల కుంపట అంటించి ఉప్మా చేసి పెట్టింది. అమ్మకి కాఫీ ఇచ్చింది. మేమంతా హాయిగా కబుర్లు చెప్పుకుంటుంటే అప్పుడొచ్చారు నాన్న, ప్రభాకరం అన్నయ్య. వాకిట్లో రిక్షాలు ఏమయ్యాయో అనుకుంటూ. ఇంతకీ మా కోసం కుదిర్చింది వీళ్ళింటి పక్కనే ఉన్న 3 అంతస్తుల మేడలో ఒక పక్క వరుస 4 గదుల వాటాట. ఎప్పట్లానే వీళ్ళు డబ్బు కోసం కాదు అద్దెకిచ్చింది. మరెందుకంటే లంకంతింట్లో ఆవిడొక్కరూ ఉండాల్సి వస్తుంది. 4 పిల్లలైతే ఇల్లు సందడిగా ఉంటుందనిట. మరి 4 పిల్లలుంటే ఎన్ని లాభాలున్నాయో. ఇంతకీ మా ఇల్లు గల చాలా చాలా డబ్బున్నాయన పేరేంటంటే పచ్చి పులుసు సుబ్బారావు గారుట. మా నాన్న తన మతిమరుపుతో మమ్మల్ని ఎలా కాల్చుకు తిన్నారో కదా పాపం. విన్నారు కదా, ఇల్లేరా మా నాన్నగారికి హడావిడిగా ట్రాన్స్ఫర్ అవ్వడం, అంతే హడావిడిగా బెజవాడ ప్రయాణం అయ్యి రావడం. ఇక మీదట బెజవాడలో జరిగే కబుర్లు వినడానికి సిద్ధంగా ఉండండి. ఈ లోపల వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి కథలు వినడం కోసం.